కదా. సో అందులో షీఈ్ క్లవర్ అండ్ ఇంటెలిజెంట్. ఓకే, అంటే అనుకుంటున్నాను మీలాగే నెక్స్ట్ కూడా వస్తుందేమో మీ అమ్మాయి. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు వచ్చేసారు కదా. ఇంకేంటో అనుకున్నా మీలాగే అనగానే నా గురించి ఏమన్నా పొగడుతున్నావేమో అనుకున్నాను. ఉన్నాయి దాచిపెట్టుకున్న మనసులో, అడుగుదామని. లేట్ అయిపోద్ది, తొందరగా అడిగేయాలి. ఇప్పుడు మా మేనేజర్ ఉన్నారు, ఏ మనసులో పెట్టుకోరు. ఏదున్నా పక్క అమెరికా అమ్మాయి మేనేజర్ ఉన్నారు, ఏమనేస్తారు, ఎంత పొగుడతారు. అలా పొగిడేయాలన్నమాట, ఏదన్నా ఉంటే చెప్పేసేయాలి. నాకు నేను దాచిపెట్టుకున్నాను కదా, యాక్చువల్గా నాదే తప్పనమాట. మేడం అడిగేస్తున్నాను, మీరు ఇంత స్లిమ్గా ఎలా ఉన్నారు? వాట్ ఈస్ ద బ్యూటీ సీక్రెట్? ఏంటో ఇలా అడిగేస్తే చాలా మొహమాటం వేస్తుంది. ఎక్కువగా లేదు కానీ మొహమాటంగా ఉంది. ఎనీవే ఇట్స్ ఓకే. స్లిమ్ గా ఉండడానికి ఏం కారణం ప్రత్యేకంగా ఏం లేదు. ఇట్స్ మై హెరిడిటరీ. నా పేరెంట్స్ ఇద్దరు వెరీ ఫిట్. అండ్ ఆల్సో నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా, మనం వయసు కంటే ఇంకా తక్కువగా కనిపిస్తుంది, మనకున్న వయసు కంటే తక్కువగా యాక్టివ్గా యంగ్గా అందంగా కనిపిస్తుంది దానికి కారణం మాత్రం మంచి మనసుతో ఉండటం అండి. అంటే నా గురించి నేను పోడుకుంటున్నాను అన్న ఉద్దేశం కాదు, కానీ నిజంగా పాజిటివ్ థింకింగ్తో పాజిటివ్ మైండ్తో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్గా ఎవరితో ఏ గొడవలు ఉండవు. మనకి ఎటువంటి గొడవలు లేనప్పుడు ఆటోమేటిక్ మనం బాగుంటాం కదా, మనం హ్యాపీగా నవ్వుతూ ఉంటాం. నవ్వు ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది అంటారు. సో మనసులో నెగిటివ్ ఫీలింగ్ లేకపోతే మన మీద ఆ ప్రభావం ఉండదు. దాని వలన మనం అందంగా ఇక అంతే ఇలా ఉన్నాం అనమాట. సో నేను ఏమంటున్నానంటే ఎవరికి చెప్పినా కూడా బీ పాజిటివ్. ఎనీథింగ్ ఉంటాయండి, చాలా చాలా ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి. మనం వాటన్నిటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ముందు మనకు చికాకు లేకుండా ఉంటుంది, ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి చికాకు లేకుండా. బీ పాజిటివ్ ప్లీజ్. ఓకే, మీ హస్బెండ్ మీకు ఎలా సపోర్ట్ చేసేవారండి? పిల్లలు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేశారు కదా, 3 months నుంచి వదిలేసి అలా చేయాల్సి వచ్చింది కదా మీరు ప్రోగ్రామ్స్. వదిలేదు కాబట్టి ఆయన నాకు సహకరించారు. నేను అంతా మేనేజ్ చేసుకోగలిగాను కాబట్టి ఈ రోజున 18 years. ఇప్పుడు నా డాటర్కి యంగర్ డాటర్కి 18 years. సో 18 years నేను మేనేజ్ చేశానంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగడం వేస్ట్. బికాజ్ నేను అవన్నీ మేనేజ్ చేసుకోకపోతే ఎవరైనా ఇంట్లో ఇబ్బందులు ఉంటే ఎవరు ఎంకరేజ్ చేయరండి. ఇంట్లో ఎవ్రీథింగ్ మేనేజ్ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళతో అంత పాజిటివ్గా ఉంటేనే ఎ ఉమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్. అది అదర్వైజ్ ఎనీథింగ్ ది కాంట్. ఎంత జాబ్ కానీ ప్రొఫెషనల్గా కానీ ఎనీథింగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహకారం లేనిది అది జరగదండి. సో నాకు నా ఫ్యామిలీ సైడ్ నుంచి, అటు పేరెంట్స్ సైడ్ నుంచి కానీ, ఇన్లా సైడ్ నుంచి కానీ, నా హస్బెండ్ సైడ్ నుంచి కానీ ఎవరి వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇబ్బంది కలగకుండానే నేను నా పరిస్థితిని అలా చేసుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇలాగే స్మైల్ చేసి అడుగుంటారు, అలా పడిపోయి ఉంటారు అంతే. అలా అది ఎప్పుడో పడిపోయారు, పెళ్లికి ముందు పడిపోయి పెళ్లి చేసుకున్నారు. అంటే మీరు లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఇది ఒక సీక్రెట్ బయటకు వచ్చింది అనమాట. అరేంజ్ మ్యారేజ్ కానీ ఆయన చెప్తుంటారు ఎక్కడన్నా వస్తే ఆ విషయము మా ఇద్దరిని తీసుకున్నప్పుడు ఏంటో చెప్తుంటారు. వాడిని చూశాను, వాళ్ళ చోట ఆవిడ డేరింగ్ని చూశాను, డాషింగ్ని చూశాను, అందుకే ఎలా అయినా ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను.